ఏమంటే పగలు రాత్రి కష్టపడుతున్నారట. రాత్రిపూట ఏం కష్టపడుతున్నారో తెలుసు. 8 గంటలకు నువ్వు తలుపులు వేసేస్తావు, ఎవరు ల్యాండ్ వాళ్ళని పిలిపించుకుంటావు, కూర్చుంటావు, తెల్లారిన దాకా 3 దాకా మందు తాగుతుంటావు. కూటమి పార్టీలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఏదో జరుగుతుందన్నట్టుగా కొంతకాలం నుంచి అనేక అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒంగోలు నియోజకవర్గంలో జనసేన వర్గం అలాగే తెలుగుదేశం వర్గం రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు తీసుకుంటూ ఈ వివాదాన్ని కాస్త తారాస్థాయికి తీసుకువెళ్ళిపోయారు. ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల చేస్తున్నటువంటి అరాచకాలపై ప్రశ్నిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడుతుంటే, బాలినేని అంశంపై దామచర్ల కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి జనసేన పార్టీలో ఉన్నారు, కూటమి పార్టీలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే బ్రతికిపోయారు, లేదంటే అబ్బా కొడుకులు ఇద్దరిని కూడా జైల్లో పడేసేవాడిని, అతను కోపగించుకున్న అలకబూనిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు గనక ఇక్కడ బుజ్జగించడానికి సజ్జల లాంటి వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీలో లేరు, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒంగోలులో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు జనసేన పార్టీ కార్యకర్తలను సరిగా పట్టించుకోవట్లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు జనసేన నేతలు దూరం పెడుతున్నారంటూ కొంతమంది కార్యకర్తలు పబ్లిక్గానే విమర్శించడం, ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ కూడా పలు వేదికలపై స్పందిస్తూ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు, కానీ మనం కూటమి పార్టీలో భాగస్వామ్యాలుగా ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటించాలి, అన్నీ నాకు తెలుసు, మీరు కంగారు పడవద్దు, అందరూ సర్దుకుపోవాలంటూ వాళ్ళని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే అక్కడక్కడ ఇటువంటి నియోజకవర్గాల్లో బాహాటంగానే ఆ రకమైనటువంటి అసంతృప్తి బయటపడుతుందా అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయని చూస్తే, దామచర్లకు సంబంధించి మద్యం సిండికేట్లకు సంబంధించి మొత్తం మద్యం షాపులన్నీ కూడా నియోజకవర్గంలో ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మద్యం షాపులు 1-2 షాపులు వేసినా వాళ్ళు కూడా బెదిరించి లాగేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా ఈ మద్యం వ్యాపారానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా సాయంకాలం అయ్యేటప్పటికి ఆయన టేబుల్ పైకి వెళుతున్నాయి. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇసుక రీచ్లు ఉచితమని చెప్పినప్పటికీ కూడా ఇసుక రీచ్ల ద్వారా నెలకు దాదాపు 50 లక్షల వరకు కూడా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాగే రేషన్ బియ్యానికి సంబంధించి ప్రతి నెల 25 లక్షలు దండుకుంటున్నారు అంటూ దామచర్లపై విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతేకాదు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ నియోజకవర్గంలో 100 ఎకరాలు భూ కబ్జాలు చేసి అందులో రొయ్యల చెరువులు వేసి విపరీతంగా ధనాన్ని ఆర్జిస్తున్నారంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ దామచర్ల కూడా అదే స్థాయిలో ఈయనకి కౌంటర్ ఇచ్చారు. అంటే సుమారు 700 మంది వరకు కూడా ఈయన అప్పులు చేసేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒకళ్ళ దగ్గర 2 కోట్లు, ఒకళ్ళ దగ్గర 5 కోట్లు, కొంతమంది దగ్గర 11 కోట్లు, అలాగే హనుమారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర కూడా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను 15 కోట్లు తీసుకున్నాడు. వీటన్నిటి నుంచి బయటపడడానికి మార్గాలను దొరక ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కావాలంటే వాళ్ళందరితోటి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టిస్తానంటూ దామచర్లు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఫైర్ అవుతున్న పరిస్థితి. అంతేకాదు ఈ విషయానికి ఒక సీఏ అంశానికి సంబంధించి కూడా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేపిస్తే, ఎస్పీతో చెప్పి ట్రాన్స్ఫర్ చేపిస్తే ఈ ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి భూ సెటిల్మెంట్లన్నీ నేనే చేస్తాను కాబట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయించిన మళ్ళీ తిరిగి వస్తానన్నట్టుగా సీఏ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా దామచర్ల మళ్ళీ ఆయన్ని రీపోస్టింగ్లో వేశారు. ఇటువంటి పరిస్థితుల మధ్య జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదు, వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించడం, ఈ ఆరోపణలన్నీ కూడా చూస్తుంటే రెండు పార్టీల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీల మధ్య ఏదో జరుగుతుంది. గత కొన్ని క్యాబినెట్ మీటింగులకి పవన్ కళ్యాణ్ సరిగా అటెండ్ అవ్వట్లేదు. ఒకవేళ 1-2 మీటింగులకు అటెండ్ అయినా సరే తనకు జ్వరం వచ్చిందనో లేకపోతే వెన్నునొప్పనో సరే లేచిపోయి క్యాబినెట్ మీటింగుల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ కూడా ఆయన విజయవాడలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దానికి కావాలని అటెండ్ అవ్వలేదంటూ కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క వర్గపోరు అంతకంతకు తీవ్రస్థాయి జరిగితే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి కూడా ఇటువంటి సంస్కృతి అయితే కూటమి యొక్క పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళతాదో అన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ప్రకారం, మరొక వైపు పవన్ కళ్యాణ్ లేకుండానే క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నట్టుగా వినిపిస్తున్నటువంటి విమర్శలు ఒకవైపు, మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్ ఆయన సొంతంగా తన యొక్క మీటింగ్స్కి సంబంధించి ఆయన ప్లాన్ చేసుకుని ఆయన విడిగా అటెండ్ అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కూటమి పార్టీ మధ్య ఏదో జరుగుతుంది, వారి మధ్య కొంచెం సయోధ్య కుదరట్లేదు. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే క్షమించాలి, వీటన్నిటికి సంబంధించి ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయని చూస్తే పవన్ కళ్యాణ్ మన మోడీకి సంబంధించినటువంటి
భోగాపురం ఎయిర్పోర్ట్ మీటింగ్లో తప్ప ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీ కార్యక్రమంలో కూడా కనిపించలేదు. అంటే ముంబైలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పలకరించడం, పరామర్శించడం ఇవన్నీ మామూలుగా జరిగినా సరే, ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ మీటింగులకు ఆయన దూరంగా ఉండటం, మరొక పక్క ఇటువంటి వర్గపోరు పైకి వస్తున్నా సరే జనసేన పార్టీ అధిష్టానం కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా స్పందించకపోవడంపై ఈ వర్గపోరు ఏ రకమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుందో అన్నటువంటి అనుమానాలతో ప్రస్తుతం జనసేన పార్టీ నేతలు కూడా అధికార కూటమి పార్టీ నేతలు తమపై నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ పలు చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, కూటమి పార్టీకి సంబంధించి ఈ వర్గపోరు ఏ పరిస్థితులకు దారితీస్తాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేనికని సిద్ధం? నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరపు నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, నువ్వేదే దానికి పనికి రాదా? ఒక్క షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఊరుకోను, ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది, ఓర్పు నశించింది. అన్ని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దేనికని సిద్ధం? నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరపు నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, నువ్వేదే దానికి పనికి రాదా? ఒక్క షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఊరుకోను, ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది, ఓర్పు నశించింది. అన్ని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా.